శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే అర్థము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసి మన మనుగడలో తాత్విక జీవన తత్వాన్ని అలవర్చుకుని మనుగడ సాగించగలిగినట్లయితే మన జీవితం యొక్క అర్థము పరమార్థంగా పరిణామ రూపంలో తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అంచేత ఇక్కడ మతాల ప్రసక్తి కానీ, కులాల ప్రసక్తి కానీ, జాతుల ప్రసక్తి కానీ, వర్గాల ప్రసక్తి కానీ, ధనిక పేద అనేటువంటి ప్రసక్తి కానీ లేనటువంటి వేషభాష్యాలకు తావు లేనటువంటి కనికట్టు విద్యలకు, మెస్మరిజములకు తావు లేనటువంటి తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. నేటి సమాజంలో మతాల రూపంలో, కులాల రూపంలో, జాతుల రూపంలో, ధనిక పేద అనేటువంటి వ్యత్యాసంతో ఒకరినొకరు హింసింపబడుతూ మానవ మారణ హోమాన్ని సృష్టించుకుంటూ నష్టపోతున్నటువంటి దృష్టాంతాలు ఎన్నో ప్రపంచం నలుమూలల అనేక చోట్ల మన ప్రత్యక్షంగా విస్తరింపబడి జరుగుతున్నటువంటి సంఘటనల ద్వారా మనకు అర్థం కాబడుతుంది. ప్రతి మతం కూడా మానవత్వాన్ని సూచిస్తుంది. మనుగడలో ఆధ్యాత్మిక తత్వం ద్వారా ఏ విధంగా మనుగడ సాగించాలి, మనలో ఉండేటువంటి చెడుని ఏ విధంగా తొలగించుకోవాలి, మంచిని ఏ విధంగా వృద్ధిపరుచుకోవాలి అనేటువంటి అనేక విషయాలను ఒక ఆచార వ్యవహారాల రూపంలో ఒక సక్రమమైనటువంటి సవ్య దిశలో పయనించేటువంటి తాత్విక జీవన విధానాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆయా మతాల్లో ఆయా దైవత్వాలు స్వరూపంగా ఉండేటువంటి ఆయా అంశాల రూపంలో. కానీ మనం అర్థం చేసుకునేటువంటి విధానంలో వక్రీకరింపజేసుకోవడం ద్వారా, మన మనస్సు ద్వారా మనం అనేక రకాలైనటువంటి వక్రీకరణ మార్గాలు అనుసరిస్తూ మనం ఆయా మతాల మధ్య ఉండేటువంటి విషయాలు అవగాహన కాక మనం ఒకరినొకరు ద్వేషించుకుంటూ, దూషించుకుంటూ, స్వార్థంతో, అసూయతో అనేక రూపాలుగా మనం ఆయా మత స్వరూపమైనటువంటి విషయాలను ఛాందసతత్వంగా మార్చి అందులో ఉండేటువంటి యథార్థాన్ని గ్రహించలేక దానిలో మనం ఆయా విషయాల్లో ఉండేటువంటి అంశాలను పెడమార్గాన్ని అనుసరించి మనం ప్రయాణం సాగించడం అనేటువంటి విషయాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. భగవంతుడు ప్రసాదించినటువంటి మానవ జన్మ ఒక సక్రమైనటువంటి సవ్య దిశలో పయనింప చేయటానికి భగవంతుడు ఆయా మత ధర్మాల్లో ఆయా తాత్వికుల్ని, యోగులను, జ్ఞానులను ప్రసాదించి ఆ యొక్క తాత్విక జ్ఞానామృతాన్ని వారి నోట పలికించి ఈనాడు అవి ఒక మహోన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలుగా మనకు ప్రసాదింపబడ్డాయి. ఆ గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలు మనం విశ్లేషించుకుంటూ మనం ఆయా మతాల్లో ఏం చెప్పబడింది, మన మత ధర్మంలో ఏం చెప్పబడింది, వీటికి మూలమైనటువంటి విషయం ఏ విధంగా ఉంది అని విశ్లేషించుకున్నట్లయితే యథార్థంలో తెలియబడేటువంటి విషయం మనుగడలో మానవత్వం ఏ విధంగా మనం ఆచరించి ఆ మార్గంలో ఏ విధంగా ప్రయాణం సాగించవచ్చు అనేటువంటి అనేక విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ విషయాల్లో ఉండేటువంటి యథార్థాన్ని మనం అర్థం చేసుకోలేక ఆ యొక్క విషయాన్ని మనం వక్రీకరింపజేసుకొని ఆయా మత రూపాల్లో, ఆయా కులాల రూపంలో, ఆయా జాతుల రూపంలో మనం
ఆ ద్వేషణ రూపంలో, దూషణ రూపంలో మనం అర్థాలు ఏర్పరచుకుని మన జీవితాలు నష్టపోవటం అనేటువంటి విషయాలు ఎన్నో ఈనాటి సమాజంలో, మానవ సమాజంలో, ప్రపంచం నలుమూలల ఆయా మతాల రూపంలో, కులాల రూపంలో, జాతుల రూపంలో, వర్గాల రూపంగా అనేక విషయాలుగా విభేదింపబడి, ద్వేషింపబడి, దూషింపబడుతూ నష్టపోయేటువంటి విషయాలు ఎన్నో మనం చూస్తున్నాం. మరి భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే దానికి మార్గం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అన్నప్పుడు మన జీవన తత్వంలో మనం చేసేటువంటి ప్రతి మంచి పని యొక్క యథార్థ స్థితి అది పరమార్థాన్ని తరించేటువంటి విధంగా మార్చుకోగలిగినట్లయితే, పరిణామ రూపంలో తెలుసుకోగలిగినట్లయితే, దానిలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తియే ఆధ్యాత్మిక జ్ఞానశక్తి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానశక్తియే మనలో మానవత్వపు విలువలు పొంది తరించేటువంటి విధానంగా భౌతిక సమాజంలో మనకి తీర్చిదిద్దుతూ, అభౌతికంగా మనలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ దైవత్వ స్వరూపమైనటువంటి శక్తిని తరించేటువంటి మార్గాన్ని ముముక్షత్వం రూపంలో ప్రసాదింపచేస్తుంది. ఆ విధంగా మన యొక్క దైనందిన జీవన విధానంలో మనం ఒక తృప్తితో కూడినటువంటి వాతావరణాన్ని సమకూర్చుకోగలుగుతున్నాం. ఆ తృప్తి ద్వారా మనకు లభించేది సహనము. ఆ సహనం ద్వారా మనకు లభించేది సమస్తమైనటువంటి విషయాలన్నీ మనం పొందగలుగుతున్నాం. సహనం ద్వారా అనేక రకాలైనటువంటి రుగ్మతలను నివారించుకోగలుగుతున్నాం. సహనం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాం. సహనం ద్వారా అనేక కష్టాలను, దుఃఖాలను పరిష్కరించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంటే ఈ సహనం దేనివల్ల ఏర్పడింది? తృప్తి అనేటువంటి అంశం ద్వారా ఏర్పడింది. ఆ తృప్తి అనేటువంటిది ఎక్కడ లభిస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞాన స్థితి చేత మానసిక స్థితి ఒక స్టెబిలిటీ అంటే ఒక నిశ్చలమైనటువంటి స్థితికి రాగలిగినప్పుడు తృప్తి అనేటువంటిది లభిస్తుంది. ఆ తృప్తి చేత మనకు సహనం, ఆ సహనం చేత సమస్తమైనటువంటి విషయాలు మనం పొందగలుగుతున్నాం. అంచేత మనం ఆ తృప్తిని పొందలేనిటువంటి స్థితి ఏదైతే ఉందో అది అసంతృప్తిగా చెప్పబడుతుంది. ఆ అసంతృప్తి మనలో అసహనాన్ని సృష్టిస్తుంది. అసహనం వల్ల అనేక రకాలైనటువంటి భ్రాంతి తత్వాలు ఏర్పడతాయి. ఆ భ్రాంతి తత్వాలన్నీ మనకి ఒక దురాశ రూపంగానో, ఒక నష్టాన్ని కలిగించేటువంటి విషయంగానో, ఒక ఉద్రేకాన్ని కలిగించేటువంటి విషయంగానో, అరిషడ్వర్గాలను ప్రేరేపింపజేసేటువంటి విషయాలుగానో మారిపోతుంది ఆ భ్రాంతి తత్వం. ఆ విధమైనటువంటి భ్రాంతి తత్వం చేత ఏర్పడినటువంటి అంశాలు మనలో అసహనాన్ని సృష్టిస్తాయి. అసహనం, అసంతృప్తిగా ఉండి మనకి ఈ లక్షణాలన్నీ మనలో ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మన యొక్క జీవన విధానంలో అనేక విషయాలు అస్తవ్యస్తం కాబడుతూ అనేక రకాలైనటువంటి సమస్యలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా ఆ యొక్క జీవన తత్వాన్ని అస్తవ్యస్తం చేస్తూ, నష్టపరుస్తూ మనకు అనేక రకాలైనటువంటి దుష్టాంతాలకు కారణభూతం కాబట్టి మన జీవితాన్ని త్యజించేటువంటి పరిస్థితులు మనందరికీ ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ మనం విశ్లేషించుకున్నట్లయితే మనలో లోపించినటువంటి ఆ తృప్తి వల్ల అసంతృప్తి ఏర్పడింది. అసంతృప్తి వల్ల ఇవన్నీ మనకు ఏర్పడి మన జీవితం యొక్క యథార్థాన్ని గ్రహించలేక, పరమార్థాన్ని ధరించలేక, మనం జీవితాన్ని అంతరార్థాన్ని తెలుసుకోలేక మనం అంతరించిపోయేటువంటి పరిస్థితులు మనలో ఏర్పడుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించి మనం తృప్తిని పొందడానికి మార్గదర్శకమైనటువంటి విషయాలు మన జీవితంలో అన్వేషణ చేయాలి. భగవంతుడు ఏ రోజు, ఏ కాలంలో ఏది ప్రసాదించారో ఆ ప్రసాదించినటువంటి ఆ విషయంలో తృప్తితో మనం మనుగడ సాగించడానికి ప్రయత్నం చేయాలి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనకు ఆ తృప్తి మనలో ఉండకుండా మన తృప్తిని ఏదో రకంగా నష్టపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందువల్ల ఆ ప్రయత్నంలో భాగంగా మనం ఆ తృప్తిని ఆ సమయంలో మనం కోల్పోవడం చేత మనలో అసంతృప్తి అనేటువంటిది ఏర్పడి అనేక రకాలైనటువంటి మార్గాలు, ద్వేషపూరితమైనటువంటి విషయాల వైపు మనం వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఇక్కడ మనసు
గ్రహించగలిగేటువంటి విషయం తృప్తి ఏ విధంగా తనలో సమకూర్చుకోవాలి, అసంతృప్తిని ఏ విధంగా తన నుండి నివారింప చేసుకోవాలి అనేటువంటి విషయం మనస్సు గ్రహించి దాని అనుగుణ్యంగా స్పందింపబడేటువంటి విషయంగా శారీరక తత్వానికి ఆజ్ఞలు ఆదేశాలు ఏర్పరిచేటువంటి స్థితిని కలిగించాలి. అంటే ఆజ్ఞలు ఆదేశాలు ఏర్పడడానికి కారణభూతమైనటువంటి మానసిక స్థితి మనం పొంది తరింప చేసుకోవడానికి మనం ఆధ్యాత్మిక జ్ఞాన తత్వాన్ని సద్గురువుని ఆశ్రయించి మన యొక్క దైనందిన జీవన విధానంలో జ్ఞానతత్వాన్ని మనం పొందగలిగినట్లయితే ఆ యొక్క జ్ఞానతత్వం మనలో ఉండేటువంటి మంచి చెడుల యొక్క విశ్లేషణ చేసి మంచిని ఏ విధంగా సమకూర్చుకోవాలి, చెడుని ఏ విధంగా తొలగించుకోవాలి అనేటువంటి విషయాలను మనలో స్పందింపజేసి తద్వారా మనలో ఒక ఆధ్యాత్మిక జ్ఞాన స్థితి, ఆధ్యాత్మిక పరిణితి మనలో ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక పరిణితి ఏర్పడినప్పుడు మనకు తృప్తి అనేటువంటి విషయం లభిస్తుంది. ఆ తృప్తి చేత సహనము చేత ఆయా విషయాలన్నీ మనం సమకూర్చుకొని ఒక ఆరోగ్యకరమైన సంతోషకరమైనటువంటి ఆయుష్ రూపంలో మనుగడ సాగించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కనుక ఆ విషయం వైపు మన మానసిక పరిస్థితిని మనం ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ తృప్తి అనేటువంటి విషయం పేదవాడికి లభించదు, ధనవంతుడికి లభించదు. ఎవరికి లభిస్తుంది అని విశ్లేషించుకున్నట్లయితే పేదవాడు ధనవంతుడు సుఖంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ధనం చేత ఎన్నో రకాలైనటువంటి విషయాలు పొందుతూ తృప్తిగా జీవిస్తున్నాడు అని చెప్పి పేదవాడు భావిస్తుంటాడు. చెట్టు కింద నిద్రపోతూ ఆ రోజు గడిచి మనుగడ సాగించేటువంటి వారు. అదేవిధంగా ధనవంతుడు ఒక పెద్ద సౌధంలో ఉంటూ ఆ పేదవాడు చెట్టు క్రింద ఒక పూట గడుపుకుని తను తృప్తిగా మనుగడ సాగిస్తున్నాడు అని చెప్పి ఆ ధనవంతుడు భావిస్తూ ఉంటాడు. కాబట్టి ధనవంతుడికి తృప్తి లేదు, పేదవానికి తృప్తి లేదు. తృప్తి అనేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞాన స్థితి చేత పరిణితి చెందినటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తిత్వానికి, సాధకునికి, జ్ఞానికి తృప్తి అనేటువంటిది లభిస్తుంది. అంటే అటువంటి తృప్తి మనం పొందగలిగినట్లయితే మన జీవన విధానంలో ఎన్నో అద్భుతాలు మన ఆయుష్ రూపంలో మనం సృష్టించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే సద్గురువర్యులు మనకి త్రయీ సాధనలో రెండో సాధన అయినటువంటి జ్ఞాన సాధనలో మనకి తృప్తిని పొంది తరించేటువంటి అవకాశం, మానసిక స్థితికి ప్రసాదించేటువంటి మార్గాన్ని తెలియజేశారు. అందుచేత మనం త్రయీ సాధనలో మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన 3 సాధనలు ఉన్నాయి. 3 సాధనలు 3 తత్వాలకి తెలియజేస్తున్నాయి. మంత్ర సాధన శరీర తత్వానికి తెలియజేస్తుంది. అది ఏ రూపంగా నిరూపణ కాబడుతుంది, భక్తి రూపంగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తుంది. జ్ఞాన సాధన తృప్తిని మానసిక స్థితికి కలిగించి ఆరోగ్యకరమైన ఆయుష్ రూపంలో మనుగడ సాగించేటువంటి విషయంగా తృప్తి అనేటువంటి స్థితి మానసిక స్థితిలో జ్ఞాన సాధన ద్వారా పొందగలుగుతున్నాం. ఇక ఆత్మ స్వరూపం యొక్క విధానంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గము ధ్యాన సాధన ద్వారా ఆత్మతత్వానికి తెలియబరచబడుతుంది. ఈ విధంగా మానసిక స్థితి జ్ఞాన సాధన ద్వారా తృప్తిని పొంది తరించేటువంటి విషయాన్ని మన త్రయీ సాధనలో తెలియజేశారు. అందుచేత మనం ప్రతిరోజు మనం తృప్తి అనేటువంటి పదార్థాన్ని త్రయీ సాధన ద్వారా పొందగలుగుతున్నాం. మనుగడకు కావలసినటువంటి భక్తి మంత్ర సాధన ద్వారా ప్రతినిత్యం మనం పొందగలుగుతున్నాం. అంచేత ఇది 84 లక్షల జీవరాశుల్ని క్షాళనం చేసుకుని ముముక్షత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఆత్మకు ఒక అద్భుతమైనటువంటి ధ్యానము ద్వారా ఆ యొక్క ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని మనం పొందగలుగుతున్నాం. కాబట్టి 3 తత్వాలకి 3 సాధనల ద్వారా 3 మహోన్నతమైనటువంటి స్థితి పొందేటువంటి విధంగా మన యొక్క శారీరక, మానసిక, ఆత్మతత్వాల్లో మనం ఆ సాధన యొక్క అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందే అవకాశం మనం ప్రసాదింపబడింది. సద్గురువర్యులు ప్రసాదించినటువంటి త్రయీ సాధన.
అంచే త్రయీ సాధన మనం పూర్వకాలంలో ఋషులు ఆ ప్రదేశాన్ని సంసారిక జీవితాన్ని త్యజించడం కానీ లేదా ఈ యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి సాధన చేసి తపస్సు ఆచరించి ఆ తపస్సులో ఒక మౌనతమైనటువంటి స్థితి పొందటం అనేటువంటిది ఆనాటి కాలంలో ఋషి సంస్కృతిలో మనకు తెలియబడినటువంటి అంశాలు. కానీ మనం ఈనాటి కాలంలో మన సంసారం అనేటువంటి ఆ ధర్మాన్ని ఆచరిస్తూ సామాజిక ధర్మంలో ప్రయాణం సాగిస్తూ మన యొక్క సామాజిక వ్యవస్థలో ఉంటూ ఆ కఠోరమైనటువంటి ఆ యొక్క సంసారపరమైన సామాజిక పరమైనటువంటి అంశాల పరంగా వచ్చేటువంటి అనేక విషయాలను మనం అధిగమిస్తూ ఆచరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి తపో సాధన త్రయీ సాధన. అంచేత త్రయీ సాధన పూర్వకాలంలో ఉండేటువంటి ఋషులు కుటుంబ సమస్యలు ఉండవు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి సామాజిక సమస్యలు ఉండవు, ఏదీ లేనటువంటి ఏకాంత ప్రదేశంలో వారు సాధన చేసి ఆ ఫలితాలు పొందటం ఏ విధంగా అయితే మనకి నిరూపణ కాబడుతుందో దానికి మించి ఉన్నటువంటిది విషయం సంసారం అనేటువంటి ఆ యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ సామాజిక ధర్మాన్ని ఆచరిస్తూ మనం ఈ వీటిలో ఉండేటువంటి ఒడిదుడుకులను మనం నివారించుకుంటూ అధిగమిస్తూ మనం ఆ యొక్క త్రయీ సాధన మన యొక్క ప్రదేశంలో మనం ఆచరించి మన యొక్క జీవనతత్వంలో ఆచరించడం అనేటువంటిది ఆ యొక్క ఋషులకు ఆచరించేటువంటి తపస్సు కన్నా గొప్ప తపస్సుగా తెలియపరచబడుతుంది. ఇందువల్ల అక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. ఇక్కడ ఈ కుటుంబ సాంసారిక సామాజిక పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ పరిష్కరించుకుంటూ తపస్సు ఆచరించడం అనేటువంటిది గొప్ప తపస్సుగా తెలియబడుతుంది. అంచేత త్రయీ సాధన అనేటువంటిది మన నిత్య దైనందిన జీవన విధానంలో కొద్దిపాటి సమయాన్ని మనం వెచ్చించగలిగినట్లయితే వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అనే విషయం మనకు అర్థం కాబడుతుంది. అంచేత జ్ఞానస్థితి చేత మన మానసిక స్థితిలో తృప్తి అనేటువంటిది మనస్సు పొందగలగడం ద్వారా సహనం అనేటువంటిది ఏర్పడి ఆ సహనం చేత అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతున్నాం, అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకోగలుగుతున్నాం, మన భౌతిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాం, కష్ట నష్టాలను దుఃఖాలను పరిష్కరించుకునేటువంటి శక్తి సహనం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి సహనం అనేటువంటిది కేవలము తృప్తి ద్వారా లభిస్తుంది. తృప్తి అనేటువంటిది కేవలము జ్ఞాన సాధన ద్వారా మానసిక స్థితి తృప్తిని పొంది ధరించే అవకాశం ద్వారా మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఆ తృప్తి అనేటువంటి ఫలాన్ని మనం పొందగలిగినట్లయితే ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, సంతోషం ఇవన్నీ కూడా లభిస్తాయి. కానీ తృప్తి అనేటువంటిది అది నిలబడుట చాలా కష్టతరము. తృప్తి అనేటువంటి పదార్థం మనలో సమకూర్చుకొని అది మనలో నివాసం ఉండేటువంటి స్థితిగా మార్చుకోవడానికి కూడా మనం ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎందువల్ల అన్నప్పుడు ఉదాహరణకు ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు వస్తాయి, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి, ఎన్ని రకాలైనటువంటి లోటుపాట్లు అన్నీ మనని చుట్టుముట్టి మనని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఎంతో కాలం పడుతుంది ఒక మంచి పని సాధించడానికి. ఉదాహరణ చూడండి, సాలి తన గృహాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడి ఎన్నోసార్లు అది ఆ యొక్క గూటిని నిర్మించుకోవడంలో విఫలమై చివరకు ఎంతో కష్టపడితేనే కానీ ఆ గూటిని అందంగా నిర్మించుకోలేకపోయింది. అదేవిధంగా మనం యొక్క జీవన విధానంలో కూడా ఒక మంచిని సాధిద్దాము అనుకున్నప్పుడు మనకి ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు, అవరోధాలు, అగాధాలు సృష్టింపబడుతూ ఉంటాయి. ఎందుకు? ఆ పని జరగకుండా నివారించడానికి. ఒక చెడు పని చేయాలి అన్నట్లయితే తక్కువ కాలంలో ఎక్కువ నష్టాన్ని కలిగించేటువంటి విషయంగా మనకు ఆ కాలం తోడ్పడి ఆ యొక్క మన ఆ దుష్టాంతాన్ని, ఆ యొక్క విషయాలను తొందరగా ఆ దుష్టత్వ స్వరూపమైనటువంటి విషయాలు ఏర్పడే విషయంగా తక్కువ కాలంలో ఎక్కువ నష్టాన్ని కలిగించే స్థాయిగా మారిపోవచ్చు మనం.
కాబట్టి ఒక చెడు పనికి పట్టేటువంటి కాలము, ఒక మంచి పని చేయటానికి పట్టేటువంటి కాలము యొక్క వ్యత్యాసాలను విశ్లేషించుకున్నట్లయితే మంచి పని చేయటానికి పట్టేటువంటి కాలం ఎంత, చెడు పని చేయడానికి పట్టేటువంటి కాలం ఎంతో మనకు తెలుసును మన భౌతిక విధానంలో మనం విశ్లేషించుకుంటే. మరి ఇటువంటి విషయాల అన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక పరిణామం ద్వారా ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయ పరిజ్ఞానము మానసిక స్థితికి తాత్విక జ్ఞానం ద్వారా పొందగలిగినప్పుడు ఆ పరిణామం ఆ యొక్క తాత్విక జ్ఞాన స్థితి చేత మనం చేసేటువంటి కార్యక్రమం యొక్క ఫలితాలు మనకి ఆ చక్కని ఫలితాన్ని ఇచ్చి మనలో ఒక తృప్తిని ప్రసాదింపజేస్తాయి. అంటే మానసిక స్థితి జ్ఞానస్థితి చేత తృప్తి అనేటువంటి ఆ ఫలాన్ని మనం పొందగలుగుతున్నాం. తద్వారా సహనం పొందగలుగుతున్నాం. సహనం ద్వారా ఉద్రేకాలు నివారింపజేసుకోగలుగుతున్నాం. అనేక సమస్యలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలను నివారించుకునేటువంటి స్వశక్తి మనందరికీ ఏర్పడుతుంది. అంచేత తృప్తి నిత్యము మన చెంతన మన మనసులో ఏర్పడేటువంటి విషయంగా మార్చుకోవాలి అన్నట్లయితే త్రయీ సాధనలో రెండో భాగమైనటువంటి జ్ఞాన సాధన ద్వారా మానసిక స్థితిలో తృప్తి అనేటువంటి పదార్థం సమకూర్చుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అందుచేత సద్గురువర్యులు మనకి త్రయీ సాధన ఆచరించి అందులో ఉండే ఫలితాలు పొంది తరించమని మనందరికీ ప్రసాదిస్తున్నారు. కానీ మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేటువంటి విషయం మనం విశ్లేషించుకుంటే మన మనసే మనకు ఆ యొక్క సాక్షిభూతంగా నిలబడి మనం చేస్తున్నటువంటి ఆ త్రయీ సాధన యొక్క ఫలితం ఏ విధంగా పొందలేకపోతున్నాం, త్రయీ సాధన ఆచరించడం వల్ల ఏ విధంగా ఫలితాలు మనం పొందగలుగుతున్నాం అనేటువంటి విషయాలు మనకు అర్థం కాబడుతూ ఉన్నాయి. కనుక మనం త్రయీ సాధన ఆచరించడానికి కొంత సమయాన్ని మన యొక్క ఆ జీవన వ్యవస్థలో మనం ఆచరించాలి. మనకు ఉన్నటువంటి జీవనకాలం ప్రతిరోజు మనకి కాలం అనేటువంటి ఆ రోజు యొక్క కాలంలో 24 గంటల వ్యవధి మనకు ప్రసాదింపబడింది. ఆ 24 గంటల వ్యవధిలో కొద్దిపాటి సమయం మనం వెచ్చిస్తే ఆ మిగతా ఉన్నటువంటి కాలానికి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాయి. అంటే త్రయీ సాధన మా జీవిత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మన జీవన తత్వంలో మనుగడలో చేసేటువంటి ఆయా కార్యకలాపాలకి ఒక అద్భుతమైనటువంటి మానసిక శక్తిని ప్రసాదిస్తుంది. మనకి ఆ త్రయీ సాధన మన సద్గురు యందు ఉన్నటువంటి ఆ మంత్ర రూపంలో ప్రసాదింపబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి మనకి ఆ ఆశీస్సు రూపంలో ప్రసాదింపబడుతుంది. ఏ విధంగా అన్నప్పుడు మంత్రమే గురుస్వరూపమే మంత్రస్వరూపంగా ఉంది అనేటువంటి విషయం మనకి ఆ యొక్క ఆశీస్సుని పొంది తరించే అవకాశాన్ని మన మానసిక వ్యవస్థలో ప్రసాదిస్తుంది. మన యొక్క శారీరక వ్యవస్థలో చేసేటువంటి ఆయా కార్యకలాపాల్లో వచ్చేటువంటి ఒడుదుడుకుల్ని, అవాంతరాల్ని, అగాధాల్ని, అవరోధాల్ని అన్నిటినీ తొలగించుకుంటూ మనం మనోశక్తితో మనం ఆయా ఫలితాలు పొందడానికి మనం మానసికంగా, శారీరకంగా మనం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించడానికి అవకాశం కలుగుతుంది. కనుక మనకు మానసిక శారీరక స్థితిని ఒక నిశ్చలమైనటువంటి మార్గంలో సక్రమమైన సవ్యమైనటువంటి దిశలో పయనింపచేసుకోవటానికి మనకు అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఒక ప్రక్క శారీరక వ్యవస్థను, మానసిక వ్యవస్థను భౌతిక విధానంలో తెలియజేస్తూ అభౌతికమైనటువంటి విధానంలో ముముక్షత్వం ఆత్మస్వరూపంలో పొంది తరించేటువంటి దిశగా మార్చగలిగేటువంటి విషయం మానసిక తత్వానికి, శారీరక తత్వానికి ప్రసాదింపబడి అది ముక్తి మార్గమైనటువంటి విషయాలుగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఒక మానవ మనుగడలో మానవుడు ఒక సక్రమైనటువంటి సవ్యమైనటువంటి దిశలో పయనించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనకు ప్రసాదింపబడుతుంది త్రయీ సాధన ద్వారా. అంచేత త్రయీ సాధన యొక్క అంత్యస్థితియే ఈశ్వరత్వము, ఈశ్వర పరిణామము. కాబట్టి మనం ఈశ్వర పరిణామాన్ని పొంది తరింప చేసుకోవడానికి మనకు ఒక అద్భుతమైనటువంటి సాధనా మార్గము త్రయీ సాధన.
అంచేత మనలో భ్రాంతితత్వం, ఈ త్రయీ సాధన చేస్తున్నటువంటి వారికి భ్రాంతితత్వం అనేక రకాలుగా ప్రలోభ పెడుతూ ఉంటుంది. ప్రవీణుల సైతము మోసగించే అని చెప్పి మనకు అష్టమ పీఠాధిపతి వారు తరచూ వారి యొక్క ఉపన్యాసాల్లో చెప్పేవారు. అంచేత మనకి ఈ భ్రాంతి తత్వం ఏం చేస్తుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రూపంలో అది పరీక్షిస్తుంది. ఆ పరీక్షించేటువంటి ఆ భ్రాంతి తత్వానికి మనం లోబడిపోయి ప్రలోభాలకు గురి కాబడి మన యొక్క త్రయీ సాధనలో మనం మన ప్రయాణం ముందుకు సాగేటువంటి అవకాశం తరిగిపోతూ ఉంటుంది. అందువల్ల మనం త్రయీ సాధనలో ఎక్కువసేపు ఆ యొక్క విషయాన్ని అవగాహన చేసుకుని ప్రతి నిత్యం ఆచరించేటువంటి దిశగా మనం ప్రయాణం చేయటానికి ఆ మానసిక స్థితిలో భ్రాంతితత్వం మనం పరీక్షింపబడుట చేత మనం ముందుకు సాగలేకపోతున్నాం త్రయీ సాధనలో. అంచేత భ్రాంతి అనేటువంటి విషయం ఈశ్వరతత్వాన్ని తెలియబడకుండా మరుగున పడేటువంటి స్థితిని కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఈశ్వరత్వం మనకు తెలియబట్టలేదు. అంచేత భ్రాంతి తత్వాన్ని తెలుసుకొని భ్రాంతి తత్వాన్ని ఏ విధంగా స్థాయిపరుచుకుంటూ ఈశ్వరత్వం వైపు మనం ప్రయాణం సాగించవచ్చు అనేటువంటి జ్ఞానశక్తి మనం గ్రహించగలిగినట్లయితే మనం భ్రాంతిని ఒక ప్రక్క స్థాయిపరుచుకుంటూ మరొక ప్రక్క ఈశ్వరతత్వం వైపు మనం ఆ యొక్క స్థాయిని వృద్ధిపరుచుకునేటువంటి మార్గాల వైపు మనం ప్రయాణం సాగిస్తే ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. అంచేత భ్రాంతి వదిలిన తత్వం ఎవ్వానికి తెలియను, తత్వమన్నా తానే కదా. అంటే తనలో ఆ మార్పును తీసుకురాగలిగినప్పుడు, అంటే భ్రాంతి తత్వాన్ని స్థాయిపరుచుకుంటూ ఈశ్వరతత్వం వైపు మనం ఏ విధంగా ప్రయాణం సాగించాలి అనేటువంటి యథార్థాన్ని తాను గ్రహించగలిగినట్లయితే, అంటే ప్రతిరోజు త్రయీ సాధన ఆచరిస్తూ మనం ఆ త్రయీ సాధనలో మనం ప్రయాణం సాగించినప్పుడు మనకు ఆ కలిగేటువంటి అవాంతరాలు భ్రాంతి ఏ విధంగా పరీక్షిస్తుంది, ఈశ్వరత్వం ఏ విధంగా మనలో బలీయమైనటువంటి శక్తిగా ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటి విషయాలు మనం ఆచరించేటువంటి త్రయీ సాధన నిత్యం ప్రతిరోజు ఆచరించడం వల్ల మనలో ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటి ఒక సామెత చెప్తూ ఉంటారు. అంటే మనం రోజు చేయటం వల్ల ఆ పని ఏందో ఒక పూర్తి పరిపూర్ణత ఏ విధంగా అయితే మనం సాధించడానికి అవకాశం ఏర్పడుతుందో, అదేవిధంగా ప్రతిరోజు మనం సాధన చేస్తూ ఉన్నంతకాలము మనలో ఒక పరిణితి ఏర్పడుతుంది, పరిపూర్ణత ఏర్పడుతుంది. అప్పుడు మనం ఆ భ్రాంతిని స్థాయిపరుచుకొని మనలో ఈశ్వరత్వాన్ని వృద్ధిపరుచుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత భ్రాంతి మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు. భ్రాంతి పుట్టుకతో ప్రారంభమై అంత్యస్థాయి వరకు మనతో పాటు ఉండి మనలో ఉండి ప్రయాణం సాగించేటువంటి విషయం. అంటే ఎప్పటి నుండి ప్రారంభమవుతుందండి భ్రాంతి అనేటువంటి విషయం అనే ప్రశ్న మనందరికీ ఏర్పడవచ్చు. తల్లి గర్భంలో అండం పిండంగా మారి భూపతనమై శిశువుగా ఏర్పడిన మరుక్షణమే మరులిప్తయే ఆ కాలం నుండి ప్రారంభమై శ్వాస అంత్యం వరకు ఆ భ్రాంతి మనలో ఉండి ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. కాబట్టి భ్రాంతి ఎవరిని విడిచిపెట్టదు. తత్వవేత్తలు మొదలుకొని ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా ఆ భ్రాంతి అనేక రకాలుగా పరీక్షిస్తూనే ఉంటుంది. అందుచేత భ్రాంతి వదిలిన తత్వం ఎవ్వానికి తెలియను, తత్వమన్నా తానే కదా అనేటువంటి విషయం ఎవరైతే గ్రహిస్తారో వారికే ఆ నేననేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది త్రయీ సాధన ద్వారా మనం సాధించి తరించగలిగినట్లయితే నేను అనేటువంటి విషయం తెలియబడుతుంది. అదే మన యొక్క వేదవాంగ్మయంలో అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని అనేటువంటి విశ్లేషణకు నేననేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ నేననేటువంటి విషయం ఏ విధంగా ఉంది అన్నప్పుడు త్రయీ సాధనలో శారీరక మానసిక తత్వాల యొక్క అంత్య పరిణామంలో ఆత్మతత్వం యొక్క అంత్యస్థితిలో ఆ నేననేటువంటి విషయం ఈశ్వరత్వము అనేటువంటి ఈ విషయంగా ఉంది అనేటువంటి యథార్థం తనకు తెలియబడుతుంది. అంచేత సృష్ట్వా తదేవాను ప్రావిశతు, ఏదైతే ఈ మానవ జన్మగా సృష్టింపబడిందో
ఆ సృష్టింపబడినటువంటి మానవ జన్మలో నేననేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈశ్వరత్వంగా తనలోనే నిండి ఉన్నది అనేటువంటి విషయం తెలియపరచబడుతుంది. అదే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితేని. ఆ నేననేటువంటి విషయం గురించి అన్వేషణ చేయటానికే ఆత్మతత్వం నుండి మానసిక తత్వం, మానసిక తత్వం నుండి శారీరక తత్వం, ఆ శారీరక తత్వం భౌతిక విధానంలో మనుగడ రూపంలో ఒక మానవ జన్మగా ఏర్పడి విస్తరింపబడి అది భౌతిక ప్రయాణం సాగిస్తూ ఆ యొక్క భౌతిక ప్రయాణంలో భ్రాంతి తత్వాన్ని తొలగించుకుంటూ స్థాయిపరుచుకుంటూ ప్రయత్నం చేస్తూ మనుగడలో అంత్యస్థితికి చేరగలిగినప్పుడు నేనైనటువంటి అద్భుతమైనటువంటి ఆ జ్ఞానస్థితి ఏర్పడినప్పుడు తనలో తన బ్రహ్మస్వరూపం తాను తెలుసుకొని తరించేటువంటి తాత్విక జ్ఞాన ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తి తనలో ఏర్పరచుకోగలుగుతున్నాడు. ఆ విధమైనటువంటి ప్రయాణం ఒక్క మానవ జన్మకే ప్రసాదింపబడినందున అది 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి మానవ జన్మకే అర్హత, మానవ జన్మే ఆ యొక్క అవకాశాన్ని పొంది ధరించి ఉన్నందున వాటిని సాధించడానికి ఆ మానవ మేధస్సుకు, ఆ మానవ జన్మకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి అంటే మేధాశక్తిని భగవంతుడు ప్రసాదించాడు. అంటే భగవంతుడు తనలో ఉన్న తన భగవంతుడిని తెలుసుకోవడానికి జ్ఞానము ద్వారా తరించేటువంటి మార్గము జ్ఞానస్థితి. కాబట్టి అటువంటి జ్ఞానస్థితిని మనం పొంది తరించేటువంటి మార్గం మనకి సూక్ష్మ మార్గంలో సంసారిక సామాజిక ధర్మాన్ని అనుసరిస్తూ ప్రయాణం సాగించగలిగేటువంటి మార్గము త్రయీ సాధన. అంచేత త్రయీ సాధన ఇటు సంసార జీవితాన్ని, సామాజిక జీవితాన్ని మనం ఆచరిస్తూ తద్వారా మనం ఈ యొక్క త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మన జీవన విధానంలో ఆచరిస్తూ అందులో ఉండేటువంటి సామాజికంగా సంసారపరంగా వచ్చేటువంటి అవరోధాలని, ఆటంకాలని మనం పరిష్కరించుకుంటూ, సంస్కరించుకుంటూ, నివారించుకుంటూ, అధిగమిస్తూ ప్రయాణం సాగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మన శరీర తత్వానికి, మానసిక తత్వానికి ఏర్పడి మన భౌతిక జీవన విధానంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి తృప్తితో కూడినటువంటి మానసిక స్థితిని మనం పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ స్థితికి మనం వచ్చినప్పుడు మనలో సహనం యొక్క స్థాయి వృద్ధి చెందుతుంది. ఆ సహనం యొక్క స్థాయి ఏం చేస్తుంది అన్నప్పుడు ఈ అరిషడ్ వర్గాలను, ఈ ఇత్యాది విషయాలన్నిటినీ కూడా తొలగించుకుంటూ మన యొక్క జీవన విధానంలో ఒక సక్రమైనటువంటి సవ్య దిశలో పయనించేటువంటి జీవన తత్వాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా మనం ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి అవకాశం తెలియపరచబడుతుంది. ఆ విధంగా జీవితం యొక్క అర్థాన్ని మనం పరమార్థం రూపంలో, పరిణామ రూపంలో తరించేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. ఉదాహరణకు పాలు అనేటువంటి స్వరూపం నుండి నెయ్యి అనేటువంటి స్వరూపం ఏ విధంగా మనం పొందగలుగుతున్నామో అదేవిధంగా జీవితం యొక్క అర్థం పాలు అనేటువంటి విషయంగా విశ్లేషించుకున్నట్లయితే నెయ్యి అనేటువంటి ఆ తేజస్సు ఆ పాలు నుండి పొందినట్లుగా మనలో ఆ పరమార్థం పరిణామ రూపంలో ఈశ్వరత్వం నేను అనేటువంటి విషయంగా ఉంది. అది మనలో నిండి ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. కానీ భౌతిక దృష్టికి ఇది మనం సాధించగలమా లేదా అనేటువంటి విధానంలో మనలో భ్రాంతి తత్వాలు ప్రశ్నించి మనలో అనేక రకాలైనటువంటి అపోహలు కలిగించి బలహీనతలు సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి భ్రాంతి తత్వం ఈశ్వరత్వాన్ని తెలియకుండా కనుమరుగు చేసేటువంటి పరిస్థితులు ఉండడం చేతే మనం ఆ ఈశ్వరత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఏ విధంగా అయితే మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు మన నీడ మన వెంట ప్రయాణం సాగిస్తుందో అదేవిధంగా మనలో ఉన్న ఈశ్వరత్వం మనకు తెలియబడకుండా భ్రాంతి తత్వం అనేటువంటి నీడ మన వెంట ఉండి మన ప్రయాణం సాగించి మనకి ఆ ఈశ్వరత్వం మనం తెలియబడకుండా మనలో ఆ యొక్క భ్రమను కలిగిస్తూ ఉంటుంది భ్రాంతి తత్వం. కనుక మన భ్రాంతి ఆ నీడను మనం విడిచిపెట్టలేం. అటు ఆ యొక్క ఆ ప్రయాణం అనేటువంటిది సాగుతూ ఉంటుంది ఆ తేజస్సులో. అదేవిధంగా మన యొక్క
మనం త్రయీ సాధనలో మన యొక్క సాధనలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈశ్వరత్వం మనం పొంది ధరించేటువంటి మార్గం ఏర్పడుతూ ఉన్న కాలంలో, గమ్యంలో, ప్రయాణంలో ఆ భ్రాంతి అనేటువంటి తత్వం ప్రవేశించి అనేక రకాలుగా మనం పరీక్షిస్తూ ఉంటుంది. అంచేత మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు మన నీడ ఏ విధంగా మనకి వెంటాడుతుందో అదేవిధంగా మనలో ఉన్న ఈశ్వరత్వాన్ని గ్రహించి తరింప చేసుకోవడానికి భ్రాంతితత్వం నీడ వలె మనం వెంటాడి ఈశ్వరత్వం వైపు వెళ్లకుండా మనం మరుగున పడేటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటుంది. ఈ విధంగా భ్రాంతితత్వము, ఈశ్వరతత్వము అనేటువంటి రెండు శక్తులు మనలో ఉన్నాయి. అది భౌతికవాదంలో మన లౌకిక విషయంగా విశ్లేషించుకున్నట్లయితే మంచి చెడు, మంచి అనేటువంటిది ఈశ్వరత్వంగాను, భ్రాంతి అనేటువంటిది అది ఒక చెడు విషయంగాను తెలియజేయబడుతుంది. అంచేత ఆ చెడు అనేటువంటి భ్రాంతిని తొలగించుకొని మంచి అనేటువంటి ఈశ్వరత్వం వైపు మనం ప్రయాణం సాగించాలి అన్నట్లయితే మన యొక్క దైనందిన జీవన విధానంలో మనకు సద్గురువర్యులు ప్రసాదించినటువంటి త్రయీ సాధన ఆచరించినట్లయితే భ్రాంతిని ఏ విధంగా స్థాయిపరుచుకుంటూ ఈశ్వరత్వం వైపు ఏ విధంగా ప్రయాణం సాగించవచ్చు అనేటువంటి విషయం శారీరక తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి త్రయీ సాధన ద్వారా, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ద్వారా తరించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడి అది ముముక్షత్వాన్ని ఆత్మకు ప్రసాదించి, జ్ఞాన సాధన ద్వారా తృప్తిని ప్రసాదించి లౌకిక జీవన విధానంలో ఆరోగ్యమైనటువంటి ఆయుష్కును ప్రసాదింపజేస్తూ శారీరక తత్వానికి భుక్తిని పొంది తరించేటువంటి విధానంలో మనుగడ సాగించే అవకాశం ప్రసాదింపబడుతుంది. ఈ విధంగా భుక్తి, తృప్తి, ముక్తి ఈ మూడు మన యొక్క నిత్య దైనందిన జీవన విధానంలో మనం అందరం కూడా ఆరాటపడేటువంటి, తప్పించేటువంటి అద్భుతమైనటువంటి అంశాలు. అవి మూడు తత్వాల రూపంలో, మూడు సాధనల రూపంలో మనం తరింపచేస్తున్నాయి. కాబట్టి అటువంటి త్రయీ సాధన గురించి కొంత సమయాన్ని వెచ్చించడానికి మనం ప్రయత్నం చేస్తే కావలసిన ఫలితాలు మనం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం సంకల్పించుకొని మనం ప్రయత్నం చేసి ఆ ఫలితాలు మనం పొందాలి అనుకున్నప్పుడే ఆ సంకల్ప సిద్ధియే మనకు ఆ ఫలితాలు లభించేటట్టు చేస్తుంది. కానీ ఆ సంకల్పం బలహీనంగా ఉంటే ఒకరోజు మనం త్రయీ సాధన చేయొచ్చు, ఒక వారం చేయొచ్చు, తర్వాతి కాలంలో మనకి ఏదో చిన్న ఆటంకం అంటే భ్రాంతి ప్రవేశించి ఏదో కాలాన్ని కల్పిస్తుంది, ఏదో ఆశని కల్పిస్తుంది, ఏదో ఒక రకమైనటువంటి సమస్యను సృష్టిస్తుంది, ఏదో ఒక రకమైనటువంటి దుఃఖాన్ని సృష్టిస్తుంది, ఏదో ఒక రకమైనటువంటి ప్రేరణ కలిగిస్తుంది. అప్పుడు వెంటనే మనం ఏమో ఆ త్రయీ సాధన నుండి నిష్కరింపబడతాం. అప్పుడు మనం ఆ త్రయీ సాధన ఆ కాలం ఆ రోజు ఆగిపోతుంది, ముందుకు సాగము. అలాగ కాలం ఏం చేస్తుంది, క్రమేపీ మనం ఆ భ్రాంతి కాలంలో ప్రయాణం సాగించి చివరికి మనం ఆ సాధన సాధించలేనిటువంటి స్థితిగా మార్చేస్తుంది. అంచేత ఒక మంచి పని చేయడానికి ఎంత కాలం పడుతుందో మనకు తెలుసును, ఒక చెడు పని చేయడానికి ఎంత కాలం పడుతుందో మనకు తెలుసును. కాబట్టి ఈ యొక్క విశ్లేషణ మనం తీసుకున్నట్లయితే ఒక సాధన మనం త్రయీ సాధన ఆచరిద్దాం అని మనం ఆ ప్రయత్నం చేసినప్పుడు వెంటనే భ్రాంతి ప్రవేశించి నీడలాగా మనలో ప్రవేశించి మనకేం చేస్తుంది, అది నిష్క్రమించేటువంటి కాలాన్ని ప్రవేశపెడుతుంది. అంటే ఒక ఆశ రూపంగా ఆశ అన్నప్పుడు అని ఏదో ఫలాలు వస్తాయి, లేదా అది వస్తాయి, ఈ పనులు, ఈ రకాలు, ఈ ఫలాలు, ఈ విషయాలు లభిస్తాయి, ఈ కాలం ఈ యొక్క త్రయీ సాధన కన్నా మించిన ఫలాలు లభిస్తాయి అని ఒక ఆశ కల్పించడం కానీ, లేదా ఆ త్రయీ సాధనలో కన్నా ఆ త్రయీ సాధన నువ్వు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఫలితం నీకు లభించదు అనే సంశయం కలిగించి ఆ మానసిక వ్యవస్థలో ఉపక్రమించేటువంటి స్థితిని కలిగిస్తుంది. అంచేత మనం కాలం చెప్పినటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆశాజనకమైనటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి భ్రాంతి స్వరూపమైనటువంటి విషయాలకు మన మనసు లోబడిపోతుంది, బలహీనపడిపోతుంది, ప్రలోభాలకు గురి కాబడుతుంది. అప్పుడు మనం ప్రయాణం ముందుకు సాగించలేము. ఉదాహరణకు చూడండి, 1,00,000 రూపాయలు ఎవరైనా ఇస్తారు అని అనగానే మనం వెంటనే వారి వైపు వెళ్ళిపోతాం. మనం ఒక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఒక పదార్థాన్ని ఇస్తాను అంటే వారి దగ్గరికి ఎవరూ వెళ్ళరు.
ఇందువల్ల అక్కడ ధనం అనేటువంటిది ఆ 1,00,000 రూపాయలు ఆ మనసును ప్రేరేపింపజేసింది, ప్రేరణ కలిగించింది. మనసు ఆ భ్రాంతి స్వరూపమైనటువంటి ప్రేరణకు లొంగిపోయింది, మనసు అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ జ్ఞానం అనేటువంటి పదార్థం ఇస్తాను తీసుకోండి అని చెప్పి ఆ యొక్క అంశం ప్రసాదించినప్పటికీ అక్కడ ఆ జ్ఞానం అనేటువంటి ప్రసాదం వైపు మన మనసు వెళ్ళదు. అంచేత ఆశ అనేటువంటి విషయం ప్రలోభ పెట్టి భ్రాంతి రూపంలో అక్కడికి తీసుకెళ్ళిపోవడం వల్ల మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ జ్ఞానం అనేటువంటి ఈశ్వరత్వం ప్రసాదింపబడుతుంది, రండి తీసుకోండి అంటే మనసు ఇక్కడికి రాదు. అంచేత భౌతిక విధానంలో భ్రాంతి యొక్క శక్తి మనస్సుని ఏ విధంగా ప్రలోభ పెడుతుంది అనేటువంటి ఈ యొక్క ఉదాహరణను మనం విశ్లేషించుకుంటే మనకు తెలుస్తుంది. అందుచేత మన యొక్క దైనందిన జీవన విధానంలో మన భ్రాంతి విడిచిపెట్టదు, ఈశ్వరత్వం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. అంటే ఈశ్వరత్వం కావాలి, భ్రాంతితత్వం విడనాడాలి అంటే రెండూ సాధ్యం కాదు. కనుక 2 తత్వాలు మనలో ఉన్నాయి, భ్రాంతితత్వం ఉంది, ఈశ్వరత్వం ఉంది. అంచేత ఈశ్వరత్వాన్ని గ్రహిస్తూ భ్రాంతితత్వాన్ని స్థాయిపరుచుకోవాలి. దీని యొక్క సాధనే త్రయీ సాధన. అంటే చెప్పాను, ముందుగా చెప్పినటువంటి విషయంలో భ్రాంతి ఎక్కడి నుండి ప్రారంభమై ఎక్కడి వరకు ప్రయాణం సాగిస్తుంది అంటే మనం ఈ భౌతిక స్వరూపంలో మా తల్లి గర్భం నుండి అన్నం పిండంగా మారి భూపతనమై శిశువుగా మన కేరింతలు కొట్టి అంటే వేడుపు రూపంగా విశ్లేషింపబడినప్పుడు అక్కడ నుండి ఆ లిప్తకాలంలో ప్రారంభమైనటువంటి భ్రాంతి మనకు అంత్యశ్వాస వరకు చివరి క్షణం శ్వాస ఆగి స్తంభించిపోయేటువంటి స్థితిగా చివరి వరకు కూడా భ్రాంతి వెంటాడుతూనే ఉంటుంది, భ్రాంతి మనం పరీక్షిస్తూనే ఉంటుంది. అంటే అటువంటి భ్రాంతిని స్థాయిపరచుకోవడం అంటే సామాన్య విషయం కాదు. కాబట్టి ఆ భ్రాంతిని స్థాయిపరుచుకుంటూ ఈశ్వరత్వం వైపు ప్రయాణం సాగించగలిగేటువంటి స్థితిని కలిగించి తరించేటువంటి మార్గదర్శకమైనటువంటి స్వరూపము సాధన, త్రయీ సాధన. ఆ త్రయీ సాధన మనం ఆచరించగలిగినట్లయితే ఆ భ్రాంతి తత్వాన్ని స్థాయిపరుస్తూ ఈశ్వరత్వం వైపు మనం ప్రయాణం సాగించే అవకాశం కలుగుతుంది. అది భౌతిక విధానంలో భ్రాంతి ఈశ్వరత్వం వైపు వెళ్లకుండా మనం పరీక్షిస్తున్నటువంటి కాలంలో త్రయీ సాధన యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి నిరూపణ యథార్థము మనకు తెలియబడుతుంది మనం ఆ త్రయీ సాధన ఆచరించినప్పుడు. అంచేత మనం త్రయీ సాధన ఆచరిస్తున్నాం అనగానే భ్రాంతి మనలో ప్రవేశిస్తుంది, ఆశాజన్యకమైనటువంటి ప్రేరణలు కలిగిస్తుంది. మనం లోబడిపోయి మనం త్రయీ సాధన ఆ దిశగా వెళ్లకుండా మానసిక స్థితి బలహీనపడిపోతూ ఉంటుంది. అందువల్ల మనం ముందుకు సాగలేకపోతున్నాం. అంచేత మనం ఆ సంకల్ప సిద్ధి బలీయంగా ఉంటే మనం ఆ త్రయీ సాధనలో అడుగులు ముందుకు వేసే అవకాశం కలుగుతుంది. సంకల్ప సిద్ధి బలహీనంగా ఉంటే మనం ఆ త్రయీ సాధనలో అడుగులు ముందుకు వేసేటువంటి స్థితి మనలో ఏర్పడదు. అంచేత మన సంకల్పాన్ని మనం బలీయంగా మార్చుకోవడానికి మనకు ఆ సద్గురువులు ప్రసాదించినటువంటి ఆ లక్ష్యాన్ని మనం ఆశీస్సు రూపంలో పొంది తరింప చేసుకుంటూ మనం ప్రయత్నం చేస్తే మనం కావలసిన ఫలితాలు మనం పొందే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం దైనందిన జీవన విధానంలో సూక్ష్మ మార్గంలో సంసారిక ధర్మాన్ని, సామాజిక ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరణీయోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడి మనకు ప్రసాదించి 3 తత్వాల రూపంలో 3 సాధనలు తరించేటువంటి మార్గదర్శకమైనటువంటి అంశాలు మనకి త్రయీ సాధన రూపంలో సద్గురువర్యులు మనకు ప్రసాదించారు. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ సద్గురువర్యులు మనకు ప్రసాదించినటువంటి ఒక మహాయజ్ఞం నా మొక్క నా శ్వాస అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. ఎందువల్ల సద్గురువర్యులు ఎందుకు చెబుతున్నారు ప్రతిసారి ప్రతి ఉపన్యాసంలో
అని చెప్పి మనం ప్రశ్నించుకున్నట్లయితే మనం చూస్తున్న వాతావరణ పరిస్థితులు ఏ విధంగా మారాయి, గత 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అంతకు పూర్వం ఒక 60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఇవన్నీ విశ్లేషించుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. వర్షం పడుతుంది, వేడిమి వాతావరణం అనుభవిస్తున్నాం. అదేవిధంగా మనకి అనేక రకాలైనటువంటి వాతావరణ సమస్యలు ఎన్నో ఏర్పడబోతున్నాయి. వాటిని అన్నిటినీ నివారించే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మార్గము మొక్కలు నాటేటువంటి కార్యక్రమం. ఆ వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు మనం రక్షించగలిగినట్లయితే ఆ వృక్షాలు మనలను రక్షిస్తాయి, అంటే జీవరాశిని రక్షిస్తాయి. అంటే జీవరాశికి రక్షణ ఏది అన్నప్పుడు వృక్షాలు. ఆ వృక్షాలు నాటగలిగినట్లయితే ఆ ప్రకృతి రక్షణ కలుగుతుంది. ఆ ప్రకృతి రక్షణ కలిగినట్లయితే జీవరాశికి రక్షణ ఏర్పడుతుంది. జీవరాశికి రక్షణ ఏర్పడినట్లయితే ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంచేత స్వామి మనకి గత 20 సంవత్సరాలుగా మనకి ఈ యజ్ఞాన్ని చేపట్టారు. అందులో కొంతమంది మాత్రమే పాల్గొన్నారు. కానీ ఇప్పటికైనా మనం కనులు తెరిచి మనం ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు మనం నాటేటువంటి ఈ బృహత్తరమైనటువంటి యజ్ఞంలో పాల్గొన్నట్లయితే మనం ఆ సద్గురు యొక్క ఆజ్ఞను మనం ఆచరించగలిగినట్లయితే, ఈ యజ్ఞంలో మనం భాగస్వాములు అయినట్లయితే సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు, సద్గురు యొక్క ఆశీస్సులు పొంది తరించేటువంటి మార్గం మనలో తెలియబడుతుంది. కనుక ఈ యొక్క యజ్ఞంలో కూడా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కాబడి మనం మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో, మన ఇంటి చుట్టూ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ ఆయా సద్గురు యొక్క ఆజ్ఞాపించినటువంటి ఆయా విషయాలను ఆచరించి ఆ సద్గురుమూర్తి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.